జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ సమయానికి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, కానీ చంద్రబాబు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి కోవిడ్ సంక్షోభంలో ముఖ్యమంత్రిగా ఉండుంటే ప్రపంచంలోనే అతిపెద్ద గ్రేవ్యార్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గ్రేవ్యార్డ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మారిపోయి ఉండేదని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ఎందుకంటే ముందు చంద్రబాబు గారు ఇంటి నుంచి బయటికి రారు. కరోనా అంటే ఆయనకు భయం. ఆయనకు ముందు రాష్ట్రం వదిలి పారిపోయినటువంటి వ్యక్తి ఆయన కొడుకు, ఆయన ఫ్యామిలీ మొత్తం అందరూ. మీరేంటి ప్రజల బాగోలు మీరేంటి చూస్తారు? మీరు ఆ రోజు ఆ వాలంటీర్లు, ఆ సచివాలయాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కడికక్కడ ఇంటింటికి వెళ్ళి సర్వీస్ చేసి ప్రజలకు భరోసా కల్పించగలిగి. మరి అదే మీరుండుంటే కరోనా పేషెంట్ కూడా ఇటు తెలుగుదేశం పార్టీ కరోనా పేషెంట్, ఇటు వైసీపీ కరోనా పేషెంట్, ఇటు కూటమి కరోనా పేషెంట్, ఇటు బెడ్ ఇవ్వండి, ఇటు వైసీపీ కరోనా పేషెంట్, ఇటు బెడ్ ఇవ్వద్దు. ఇటు కూటమి పేషెంట్ కాబట్టి ఇటు ఆక్సిజన్ పెట్టండి, ఇటు వైసీపీ పేషెంట్ కాబట్టి ఇటు ఆక్సిజన్ వద్దు. ఇటు కూటమోడు కాబట్టి ఇటు వ్యాక్సిన్ వేయండి, ఇటు నాన్ కూటమోడు కాబట్టి ఇటు వ్యాక్సిన్ వద్దు. ఇదే తంతు. సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. నేనైతే ఈ మాట అనొచ్చు అనకూడదో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన అడ్మినిస్ట్రేషన్ పట్ల మరొకసారి పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం. నియోజకవర్గాల్లో ఉన్న CHCలన్నింటి అమ్మేస్తారా? బట్ ఏం చేస్తారు చెప్పండి? మీరు PHCలు ఏం చేస్తారు చెప్పండి? అన్నింటినీ ప్రైవేటైజ్ చేసుకుంటే మరి ఇంకెందుకు? ఇంకా మీరు ఎక్కడైనా సరే ఇదిగో ప్రజలకు మేము ఇది ఫ్రీగా చేస్తాము ఆరోగ్యపరంగా మీరు ఆ మాట అనగలుగుతున్నారా? ఆ మాట లేదే. PPP మోడ్లో హాస్పిటల్ పెడతారట. అక్కడ కూడా జనాలు ఓపీ ఫీజులు కట్టుకోవాలి, ల్యాబ్లు డబ్బులు కట్టుకోవాలి, హాస్పిటల్ అడ్మిట్ అయితే డబ్బులు కట్టుకోవాలి. ఏంటి ఇది? ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందా, ప్రైవేట్ వ్యక్తుల కోసం పనిచేస్తుందా? నేను అడుగుతున్నాను ఇది చాలా సీరియస్గా. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందా, ప్రైవేట్ వ్యక్తుల కోసం పనిచేస్తుందా? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. ఈ మాత్రం దానికి ఎన్నికలు ఎందుకు? ఈ పెద్ద ఈవీఎంలో ఈ ఎన్నికల కమిషన్లు ఈ గొడవ అంతా ఎందుకు? ఏదో అంబానీకో అదానీలకు ఇచ్చేస్తే వాళ్ళు పరిపాలించుకుంటారు కదా. అంబానీలకు అదానీలకు ఇచ్చేస్తే పరిపాలించుకోలేరా? ఇది దౌర్భాగ్యం, నాకు అర్థమవుతుంది. 164 సీట్లు ఇచ్చి మేము ముఖ్యమంత్రిని చేస్తే మీరు చేసే అడ్మినిస్ట్రేషన్ ఇదా? 164 సీట్లు ఇచ్చి మీకు ముఖ్యమంత్రిని చేస్తే మీరు చేస్తున్నటువంటి దౌర్భాగ్యం ఇదా? ఆరోగ్యశ్రీ ఆపేసేంత వరకు మీరు కనీసం దాని మీద రివ్యూ తీసుకోరా? ఆరోగ్యశ్రీ ఆపేస్తే తీరిగ్గా మీరు ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి ఒక మాట కూడా మీరు మాట్లాడరా? ఎందుకు ఆపేస్తున్నారు? అది ఏమి ఇబ్బంది ఉండదులే ప్రజలకు అన్నటువంటి భరోసా కల్పించరా? మీరు ఏం దౌర్భాగ్యం ఇది? మీరు అలాగే ఇంకో మాట అన్నారు ఆయన డిజిటల్ నర్వ్ సెంటర్ అంటే కుప్పం. మరి దాని గురించి మరి నాకు ఆయన భాష నాకు సగం అర్థమే కాదు. ఆయన చెప్పే మాటలు ఏవో చెప్తాడు ఆయన. అమరావతిలో మెగా మెడిసిటీ కట్టిస్తాం అంటే అమరావతిలో ప్రైవేట్ ఆధ్వర్యంలో ఒక మెగా మెడిసిటీ కట్టించేస్తే రాష్ట్ర ప్రజల అవసరాలన్నీ తీరిపోతాయి, ఆరోగ్య అవసరాలన్నీ తీరిపోతాయి. ఇది వెళ్ళిపోతున్నాం మనం. నేల మీద మాట్లాడండి చంద్రబాబు నాయుడు గారు, మీరు నేల మీద మాట్లాడండి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. మీకు నేనేం అబద్ధం చెప్పడం లేదు, నిజమే చెప్తున్నాను నేను. నా ఎదురుగా కూర్చున్నటువంటి ఒక రిపోర్టర్కి ఇదిగో ఇదే ప్రెస్ మీట్ లో నేను కూర్చున్నటువంటి ఒక రిపోర్టర్ నా ఎదురుగా ఉన్నాడు. ఆయన పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ వస్తే మా పలాసలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ హాస్పిటల్కి వెళ్తే పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ డయాగ్నోస్ చేసి కేటగిరీ 1 ట్రీట్మెంట్ మీకు కావాలని చెప్పి 2 HRJT + 4 HR అన్నటువంటి ఒక రెజిమెన్ ఇచ్చి 2 నెలల పాటు ఆ 4 డ్రగ్ రెజిమెన్ ఇచ్చి 3వ నెలలు కూడా అదే కంటిన్యూ చేసేస్తుంటే నేను మామూలుగా రిపోర్టర్కి చెప్పాను. నేను డాక్టర్ కావడం వల్ల జనరల్గా అడుగుతుంటారు నాకు,
మరి నాయన నీకు 2 నెలలు అయిపోయింది, ఆ 4 డ్రగ్ రెజిమెన్ అయిపోయింది, మరి 3వ నెల నుంచి 2 డ్రగ్ రెజిమెన్ పెడతారు, మాత్రలు నీకు మారుస్తారు, నువ్వు వెళ్ళి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళు అని చెప్పి నేను ఒక చిన్న సలహా ఇచ్చాను. ఆయన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు. ఆయన వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు చెప్పినటువంటి మాట, ఆ 2 డ్రగ్ రెజిమెన్ ఇంకా టాబ్లెట్స్ రావడం లేదని చాలా రోజుల నుంచి, ఇవే వస్తున్నాయి, ప్రస్తుతానికి వీటిని మీరు మింగండి అని చెప్పారు. ఇది మన చంద్రబాబు గారి నేతృత్వంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి పనితీరు ఇది. వాస్తవానికి నేను వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అడుగుదామని అనుకున్నా. మరి నేను కూడా డాక్టర్నే కాబట్టి వెళ్ళి అడిగితే అబ్బా ఇవన్నీ అడుగుతున్నారు డాక్టర్ గారు అని చెప్పేసి బాధపడతారని అడగలేదు, కానీ బట్ చాలా సిగ్గుపడ్డాను నేను. ఎందుకంటే మేము అడ్మినిస్ట్రేషన్ చేసాం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వం. ఇంత అన్యాయం లేదు, మందులు లేవు గవర్నమెంట్ హాస్పిటల్స్లో అన్నటువంటి రోజు ఏ ఒక్కరోజు కూడా మా హయాంలో లేదు. ఛాలెంజ్ చేయగలను. ఏమైనా డెలివరీ ఆఫ్ సర్వీసెస్లో ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటాయేమో, కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో గవర్నమెంట్ పరంగా ల్యాక్ ఆఫ్ మెడిసిన్స్ అన్నటువంటి ప్రక్రియ ఏ రోజు లేదు. ల్యాబ్కి సంబంధించి కానీ, ఫార్మసీకి సంబంధించి కానీ, ఎవ్రీథింగ్. ఈరోజు మీరు మాట్లాడేస్తున్నారు, మేమేదో యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ తయారు చేస్తాం, ప్రతి జబ్బుకి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని వేస్తాను, ప్రతి జబ్బుకి కూడా వాళ్ళు ఇచ్చే రికమెండేషన్ ఇంప్లిమెంట్ చేసి, ఏంటి మీరు ఇంప్లిమెంట్ చేసేది నాకు అర్థం కాదు. అది ఒక నేషనల్ ప్రోగ్రామ్, నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్ అని ఉంది. దానికోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం విపరీతంగా నిధులు వస్తుంది. ఆ నిధులను వాడుకోవడం చేత అవుతాం. కనీసం టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్ లో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో డ్రగ్ సప్లై కూడా చేయలేనటువంటి చేతకాని ప్రభుత్వం ఇది. మీరు వచ్చి పెద్ద పెద్ద మాటలు, ఏఐ టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఏంటది నాకు అర్థం కాదు. మాటలన్నీ కూడా మాట్లాడుకుని మీరు వచ్చి అమరావతిలో మెగా మెడిసిటీ పెట్టేస్తాం, దాంతో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అవసరాలు తీరిపోతాయి. ఎక్కడ తీరిపోతాయి, ఎలా తీరిపోతాయి? దట్స్ ప్రైవేట్ మోడల్లో పెడతానంటున్నారు. అక్కడ రీచ్ అవ్వడానికి ఎంతమంది పేదలు రీచ్ అవ్వగలుగుతారు? ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళు ఎంతమంది అక్కడ రీచ్ అవ్వగలుగుతారు? ప్రాక్టికల్ మోడల్స్ గురించి మీరు మాట్లాడండి, ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేవి, పబ్లిక్ హెల్త్ సెక్టార్ని స్ట్రెంగ్థెన్ చేయగలిగేవి. మీరు దాని గురించి మీరు మాట్లాడండి.